హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫనీ వ్లాగ్స్. ఈరోజు మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ 11వ శతాబ్దపు సామాజిక సంస్కర్త మరియు వైష్ణవ గురువు అయిన శ్రీ రామానుజాచార్యుల వారి స్మారక చిహ్నం ఉంది. ఇది 216 అడుగుల లోహపు విగ్రహం. ఇది లొకేషన్ వచ్చేసి ముచ్చింతల్ రోడ్, శంషాబాద్ దగ్గర హైదరాబాద్లో ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజ్ పెద్దవారికి 250 మరియు చిన్నపిల్లలకు 150 రూపీస్. ఇక్కడ లేజర్ షో కూడా జరుగుతుంది. దీనికి రూపకర్త శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఇక్కడ విగ్రహం నిర్మించడానికి ఉపయోగించిన లోహాలు పంచలోహాలు, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్. ఈ ప్రాంగణంలో మనకు 108 వైష్ణవ దివ్యక్షేత్రాల నమూనా ఆలయాలు అత్యంత సుందరంగా నిర్మించారు. ప్రధాన విగ్రహం లోపల గర్భాలయంలో రోజువారీ పూజల కోసం 120 కేజీల బంగారంతో చేసిన శ్రీ రామానుజాచార్యుల చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆయన భూమిపై 120 సంవత్సరాలు జీవించినందుకు గుర్తుగా 120 కేజీల బంగారాన్ని ఉపయోగించారు. ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో సాయంత్రం వేళల్లో ఉంటుంది. ఇక్కడ నిర్మాణ శైలి మరియు ప్రత్యేకతలు చూసుకుంటే, భద్రవేది అనేది విగ్రహం బేస్ పీఠం. భవనాన్ని భద్రవేది అంటారు. ఇది 54 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో రామానుజాచార్యుల జీవిత విశేషాలు మరియు డిజిటల్ లైబ్రరీ, రీసెర్చ్ సెంటర్ మరియు థియేటర్ ఉన్నాయి. మనకు రెండవది వచ్చేసి పద్మపీఠం. భద్రవేదిపై 27 అడుగుల ఎత్తులో పెద్ద తామర పువ్వు పద్మం ఆకారంలో పీఠం ఉంటుంది. దీని చుట్టూ 36 ఏనుగుల శిల్పాలు చెక్కబడ్డాయి. మరియు త్రిదండం, రామానుజాచార్యుల వారు చేతిలో పట్టుకున్న దండాన్ని త్రిదండం అంటారు. ఇది 135 అడుగుల పొడవు ఉంటుంది. వ్లాగర్స్ అన్నారా? నగర్ కూడా ఇట్లా ఉంటా జరు వెనకరా. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదములు. మీకు వీడియో నచ్చితే లైక్, కమెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.